కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మీరు గతంలో ముస్లిం రిజర్వేషన్ పెంచాలనుకున్న విషయం వాస్తవం కాదా? జిన్నా ముస్లిం లీగ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రూపాంతరం చెందిందనడానికి ఏమాత్రం సందేహం లేదు. కాంగ్రెస్ పుణ్యమాని జమ్మూ కాశ్మీర్లో గత 73 సంవత్సరాలుగా జిల్లా రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి సిగ్గులేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక జమ్మూ కాశ్మీర్లోనే 42,000 మందిని పొట్టన పెట్టుకున్నది జిన్నా రాజ్యాంగం కారణంగా, ఆర్టికల్ 370 కారణంగా ఈ కాంగ్రెస్ పార్టీ. 42,000 ప్రజల రక్తాన్ని దాగింది కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370 కారణంగా. అటువంటి కాంగ్రెస్ పార్టీ మేము జిన్నా రాజ్యాంగాన్ని తొలగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రాజ్యాంగం గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ రాజ్యాంగాన్ని అవహేళన చేశారు జమ్మూ కాశ్మీర్లో 73 సంవత్సరాల పాటు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానం చేసింది కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్లో 73 సంవత్సరాల పాటు. లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాచి ఇష్ట రాజ్యంగా ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టి పత్రికా స్వేచ్ఛను హరించి ప్రజా సంఘాలను జైల్లో పెట్టి లక్షలాది మంది రాజకీయ నాయకులను జైల్లో పెట్టి అధికారం కోసం గడ్డి తినేది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాచింది కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక కాంగ్రెస్ పార్టీకి ఉందని అడుగుతాం. బీజేపీ రిజర్వేషన్ తొలగిస్తుందని చెప్తే నమ్మే వాళ్ళ దేశంలో ఎవరు లేరు. తప్పుడు ప్రచారాలతో, దుష్ప్రచారాలతో ఏదో రకంగా దేశంలో గెలవాలని, తెలంగాణలో గెలవాలని ఒక కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడతారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణలో బీసీల రిజర్వేషన్స్ గండి కొడుతున్నది ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈరోజు బీసీల రిజర్వేషన్ కు అన్యాయానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? రాహుల్ గాంధీ చెప్పాలి, సోనియా గాంధీ చెప్పాలి. బీసీ రిజర్వేషన్స్ పూర్తి స్థాయిలో బీసీలకు అన్యాయం జరుగుతాం. మీరు ముస్లింలు తెచ్చి బీసీలలో చేర్చడంతో బీసీలకు అన్యాయం జరుగుతుందా కాదా చెప్పాలని నేను రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నాను. జిహెచ్ఎంసీ అది రాజకీయపరమైన రిజర్వేషన్స్ కావచ్చు, విద్యాపరమైన
రిజర్వేషన్స్ కావచ్చు, ఉద్యోగాల రిజర్వేషన్స్ కావచ్చు, అన్ని రిజర్వేషన్స్ లో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కారణంగా బీసీలకు అన్యాయం చేస్తా ఉంటే మరి తప్పుడు మాటలు మా మీద మాట్లాడతారా? అది మధ్య భ్రమించి మాట్లాడుతూ ఉన్నారా, మదమెట్టి మాట్లాడుతూ ఉన్నారా అర్థం కావడం లేదు. ఒక జిహెచ్ఎంసీ తీసుకుంటే, ఒక్క ఉదాహరణ చెప్తాను, ఒక జిహెచ్ఎంసీ తీసుకుంటే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి 150 మున్సిపల్ డివిజన్స్ ఉంటే 33% 50 సీట్లు బీసీలకు రిజర్వ్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ 150 seats in GHMC divisions, 33% allotted by BC category.